మన ప్రభుని యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ మరొకసారి వందనాలు సమర్పిస్తున్నాను. కమ్మివి ఇవాళ నుండి కొన్ని సిరీస్ ఆఫ్ ద లెసన్స్ని మనం ప్లాన్ చేస్తున్నాం. మరి ముఖ్యంగా ఆత్మ సంబంధమైనటువంటి సంగతులు అనే ఒక పెద్ద చాప్టర్ ఇది కూడా కొన్ని సిరీస్ ఆఫ్ ది లెసన్స్ అన్నమాట. ఈ విషయాలను ఇవాళ మనం పరిశీలన చేస్తాం. ఇవాళ నుండి ఏమిటంటే సబ్జెక్ట్ పేరు ఆత్మ సంబంధమైన సంగతులు. ఆత్మ సంబంధమైన సంగతులు అన్నప్పుడు అది ఒక విషయం గురించి మాట్లాడదు. ఆత్మ సంబంధమైన గ్రంథంలో క్రొత్త నిబంధన చట్టంలో మరి ముఖ్యంగా ఆత్మ సంబంధమైనవి ఏవేవైతే ఉంటూ ఉంటాయో వాటిని అన్నిటిని కూర్చున్నటువంటి విషయాలు కూలంకషంగా మనం పరిశీలన చేయబోతాం. అయితే నేను ఒక మాటను మీకు తెలియజేస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. క్రొత్త నిబంధనే కావచ్చు, పాత నిబంధనే కావచ్చు, లేదా పితరుల యుగంలోని సంగతులే కావచ్చు, తండ్రి అయిన దేవుని యొక్క సమస్త విధములైనటువంటి కార్యక్రమాలు కూడా మానవుల ఆత్మలకు సంబంధించినటువంటి ఆత్మ సంబంధమైన సంగతులను తెలియజేస్తున్నాయి అనే విషయాన్ని మనం గుర్తించాలి. ఈ 66 పుస్తకాల పరిశుద్ధ గ్రంథం మొత్తం కూడా సరే దేని గురించి మాట్లాడుతుంటాయంటే ఆత్మ సంబంధమైనటువంటి విషయాలను గురించి మాట్లాడుతూ ఉంటాయి. అయితే క్రొత్త నిబంధన ప్రత్యేకించి ఈ పితరుల యుగంలో తండ్రి అయిన దేవుడు చెప్పిన మాటల కంటేను, ధర్మశాస్త్ర యుగంలో పాత నిబంధనలో ఇశ్రాయేలీలకు తండ్రి అయిన దేవుడు ఇచ్చినటువంటి మాటల కంటేను శ్రేష్టమైనటువంటి రీతిలో ఒక ఆత్మ ఎలాగైతే పరలోకానికి చేరుకోగలుగుతుందో తెలియజేసేటువంటి ఒక సంపూర్ణ నియమముగా క్రొత్త నిబంధన నియమాన్ని మనకు దేవుడిచ్చాడు. అందులో ఆత్మ సంబంధమైనటువంటి సంగతులు చాలా చాలా క్లియర్గా, క్లారిటీగా, ఖచ్చితత్వంతో రాయబడి ఉంటుంది. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి క్రొత్త నిబంధన మొత్తం కూడా సరే ఆత్మ సంబంధమైన సంగతుల్ని ఉపదేశించినప్పటికీ మనం కొన్నింటిని మాత్రం మనకున్నటువంటి పరిధిని బట్టి కొన్నింటినైనా సరైన విధానంలో గుర్తించడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 13 నుండి కొన్ని వచనాలను మనం చదివినప్పుడు, మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గురించి మేము బోధించుచున్నాము. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, మరలా చెబుతున్నాను, ఆత్మ సంబంధమైనటువంటి సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గురించి మేము బోధించుచున్నాము అని అన్నాడు. ఇందులో చాలా కీలకమైనటువంటి అత్యంత ప్రాముఖ్యమైనటువంటి ఒక విషయం దాగి ఉంది. మీకు ఎవరికైనా అది మీకు బహుశా అందితే సంతోషమే. ఎవరైనా చెప్పగలరా? ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గురించి మేము బోధించుచున్నాము అని అనడంలో అర్థం ఏమిటి అని అంటే, దయచేసి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఆత్మ సంబంధమైన సంగతులు అని అన్నప్పుడు అది మనుష్య ఆత్మలకు సంబంధించిన విషయాలు. మొదట చెప్పబడిన ఆత్మ సంబంధమైన సంగతులు మనుష్యాత్మలకు సంబంధించిన విషయాలు. ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు అని అన్నాడు. ఈ మానవులకు దేవుడిచ్చినటువంటి ఈ ఆత్మను ఎవరు డిజైన్ చేసి ఇచ్చారండి? మనుషుల్లో ఆత్మను పెట్టింది లేదా జీవాత్మను ఉంచింది ఎవరు? దేవుడు. ఈ జీవాత్మకు సంబంధించిన లేదా ఆత్మలకు, మానవ ఆ శరీరంలో ఉన్నటువంటి ఆత్మలకు సంబంధించినటువంటి విషయాలకు సంబంధించిన సంగతులు ఏవేవైతే సంగతులు ఉన్నాయో వాటిని మనం కనిపెట్టగలమా? ఒక లోకంలో ఉన్న మానవుడు గుర్తించగలడా? గుర్తించలేడు.
దేవుడిచ్చినటువంటి ఆత్మను గురించినటువంటి సంగతులు ఉన్నాయి. వాటిని స్వతహాగా మానవుడు అన్నవాడు గుర్తించలేడు. దాని యొక్క సంగతులను గుర్తించడానికి మనిషికి కుదరదు. మానవ జ్ఞానం సరిపోదు. ఈ దేవుడు మానవునిలో పెట్టినటువంటి ఆత్మ ఎటువంటిదో దాన్ని అర్థం చేసుకోవటానికి మానవ ఆలోచనలు, మానవుడు నేర్చుకుంటున్నటువంటి ఎటువంటి చదువైనా కానీ, నేర్పు మాటలైనా కానీ, సైన్స్ అయినా కానీ వివరించలేదన్నప్పుడు ఏ దేవుడైతే మానవునిలో పెట్టినటువంటి ఆత్మను పెట్టాడో ఆ దేవుడే ఆ ఆత్మ యొక్క నిజతత్వాలను, నిజ విషయాలను బయట పెట్టాల్సినటువంటి అవసరత ఉందంటారా లేదంటారా? అందుకని దేవుడు ఆత్మ సంబంధమైన సంగతులను మనలో ఆత్మను పెట్టినప్పుడు మనిషి ఆత్మలో ఈ ఆత్మలకు సంబంధించినటువంటి సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచేటట్లుగా ఇదేంటి రెండవ ఆత్మ సంబంధమైన సంగతులు అని అంటే క్రొత్త నిబంధన. మొదటిదేమో ఆత్మ సంబంధమైన సంగతులు అనే మాట మానవుని ఆత్మ యొక్క విషయాలు, దాని యొక్క వాస్తవికతలను గుర్తించాలని అంటే సరిచూడవలసినటువంటి సంగతులు అనగా ఆత్మ సంబంధమైన సంగతులు ఏమిటి అని అంటే క్రొత్త నిబంధన. కాబట్టి మీలోనున్న ఆత్మ యొక్క విషయాలను మీరు సరిగ్గా అర్థం చేసుకోవాలనుకుంటున్నారా? మీరు ఎక్కడికి రావాలి అని అంటే అపోస్తలులు ఏదైతే ఆత్మ సంబంధమైన సంగతులని రాసి ఇచ్చారో దాంతో మనం ఏం చేయాలి? సరిచూసుకోవాలి. అర్థమవుతుందా? ఈ సరిచూచుచు అనే మాట ప్రామాణికతకు సంబంధించిన మాట. సరిచూచుచు అని అంటే క్రొత్త నిబంధన అనే ప్రమాణంతో సరిచూడాలి. ఇది ఎవరు నేర్పించారంట అపోస్తలులకి? ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చి మేము బోధించుచున్నాము అని అన్నాడన్నమాట. నేను చెబుతున్నది దయచేసి ఆలోచన చేయండి. చాలా కీలకమైనటువంటి ఒక సంగతి గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూడాలి. ఆత్మ సంబంధమైన సంగతులు అంటే మనిషి యొక్క ఆత్మలో ఆ ఆత్మకు సంబంధించినటువంటి విషయాలను మానవుడు స్వతహాగా ఏ సైన్స్ను బట్టియో, ఏ సోషల్ స్టడీస్ని బట్టియో, లేదా ఏ మ్యాథమెటికల్ క్యాల్కులేషన్స్ని బట్టియో లెక్కలు కానీ దానికి సంబంధించిన సంగతులను కానీ గుర్తించలేడు. అది గుర్తించాలని అంటే ఆత్మ సంబంధమైన సంగతులు అనబడినటువంటి క్రొత్త నిబంధన సంగతులతోనే ఏం చేయాలి? అర్థం చేసుకోవడానికి ఆయన ప్రయత్నము చేయాలి. కాకపోతే సరిచూడాలని అంటే ఇంకా సంఘంలో ఉన్న వాళ్ళు మనమే సరిచూసుకోవడానికి కూడా లేదు. ఎందుకనంటే సరిచూచుచు అని అంటే ఎవరు చూస్తున్నారు ఇక్కడ? అపోస్తలులు ఆత్మ సంబంధమైన సంగతులను సరిచూచుచు రాస్తూ ఉన్నారు మనకు. అంటే అర్థం ఏమిటనంటే మనం సంఘంలో చేర్చబడినంత మాత్రాన మనం స్వతహాగా మన ఆత్మలకు సంబంధించిన విషయాలను మనం గుర్తించుకోగలమా అని అంటే, లేదా సంగతులను అర్థం చేసుకోగలమా అని అంటే అట్లా సంఘంలో చేర్చబడినంత మాత్రాన కూడా అర్థం చేసుకోలేం. దానికి అపోస్తలులు ఏదైతే పరిశుద్ధాత్మ ద్వారా నేర్పించబడి రాసి ఇచ్చారో, వాటిని బోధించారో, వాటిని బట్టి మాత్రమే మనమందరం కూడా సరే, సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా సరే ఆత్మ సంబంధమైన సంగతులను ఏం చేయాలి? సరిచూసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళు సరిచూసి పెట్టేశారు. అంటే ప్రామాణికం ఇది అని. ఏది? క్రొత్త నిబంధన అని. ఈరోజు మీ అందరి ఆత్మలు పరలోకానికి వెళుతాయి అనడానికి నేను గ్యారంటీ. నేను మరలా చెప్తున్నా, మీ ఆత్మలన్నీ క్రొత్త నిబంధన ప్రకారం మీరు సరిచూసుకుంటూ బ్రతికితే పరలోకానికి వెళ్ళడానికి నేను గ్యారంటీ. ఖచ్చితంగా గ్యారంటీ. నేనే కాదు, యేసుక్రీస్తు గ్యారంటీ, తండ్రిని దేవుడు గ్యారంటీ, పరిశుద్ధాత్ముడు గ్యారంటీ. ఎందుకు అనంటే ఆ ధర్మశాస్త్రం ఆత్మ సంబంధమైనది అయినప్పటికీ అది మానవ జాతిని పరలోకానికి నడిపించలేకపోయింది. దాన్ని పాటించడానికి ఆయన ప్రయత్నం చేసిన వాళ్ళు కూడా సరే
ధర్మశాస్త్రాన్ని బట్టి ఇంతవరకు ఎవరు కూడా పరలోకానికి వెళ్ళకపోగా ఆ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి విశ్వాసం ఏదైతే ఉందో, ధర్మశాస్త్రపు క్రియలను బట్టి ఏ ఒక్కరిని ఏం చేయబడలేదు, నీతిమంతునిగా తీర్చబడలేదు. మరి ధర్మశాస్త్రాన్ని విశ్వాసంతో నెరవేర్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే పరలోకానికి సిద్ధమై ఉన్నారు. కానీ ఇంకను పరలోకానికి వెళ్ళిపోయారని అంటే వాళ్ళు ఇంకను వెళ్ళలేదు. కాబట్టి ఇవాళ ఆత్మ సంబంధమైనటువంటి సంగతులు మీ యొక్క ఆత్మ గమనానికి, మీ అందరి ఆత్మలు ఎక్కడికి వెళుతాయి, పరలోకానికి వెళుతాయి అనేటువంటి ఒక ఖచ్చితత్వాన్ని నేను చెప్పగలను. లేదా క్రొత్త నిబంధన చట్టం చెబుతుంది ఏమని అంటే మీరు ఖచ్చితంగా పరలోకం పోగలరు. ఎందుకు అని అంటే మనం చూస్తున్నది మనకు అంటే ప్రామాణికంగా పెట్టబడినది ఏ నిబంధన అంటే క్రొత్త నిబంధన. కాబట్టి మన ఆత్మ సంబంధమైనటువంటి సంగతులను మనం ఎందులో వెతికి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి? క్రొత్త నిబంధనలో వెతికి మనం ఆత్మ సంబంధంగా ఎలా బ్రతకాలో నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అర్థమవుతుందా? ఈ విషయాన్ని 14వ వచనంలో మరికొంత తేటగా చెబుతున్నాడు. ఏమిటో అని అంటే, ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. ఎలాగా? ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయాలను ఏం చేయలేడు? అంగీకరింపడు. ఇవాళ క్రొత్త నిబంధన సంగతులను మనం ఉపదేశం చేస్తూ ఉన్నప్పుడు కూడా ఈ ప్రకృతికి సంబంధించిన మానవ జాతి, లేదా మేము కూడా క్రీస్తు సంఘమే అనుకుంటున్నటువంటి కొంతమంది తప్పుడు ఉపదేశకులు కూడా సరే ఏం చేశారనంటే, పాత నిబంధన లేకుండా కుదరదు అన్నట్లు కూడా ఆలోచన చేసుకుంటూ అసలు నన్ను వెర్రోడిగా చూడటం అనేది జరుగుతూ ఉంది. నా వెనకాల వచ్చే మిమ్మల్ని ఎందుకు కారణం ఏమిటనంటే వాళ్ళకి ప్రకృతి సంబంధమైన ధర్మశాస్త్రమే ఇంపార్టెంట్. అదేవిధంగా ప్రకృతి సంబంధి అయిన వాడు అని అంటే, ప్రకృతి సంబంధి అయిన వాడు అని అంటే లోకానికి సంబంధించిన లేదా భౌతికతకు సంబంధించిన మానవ జాతి మానవులు ఏం చేస్తారంటే దేవుని యొక్క ఆత్మ విషయములను ఏం చేయలేరు, వాళ్ళు అంగీకరింపరు. అవి అతనికి వెరితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. కాబట్టి క్రొత్త నిబంధన సంగతులను ఎప్పుడైనా కూడా సరే ఎలా ఆలోచన చేయాలి అని అంటే ఆత్మ సంబంధంగా ఆలోచన చేయాలి, ఆత్మానుభవం చేతనే వివేచించాలి. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును, కానీ అతడు ఎవని చేతనైనను వివేచింపబడడు. అంటే అర్థమేమిటి? బోధింపబడలేడు. రైట్. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును, కానీ అతడు ఎవని చేతనైనా వివేచింపబడడు. అంటే అర్థం ఏమిటనంటే ఇది తప్పు అనే కోణంలో మానవ జాతి గుర్తించలేరన్నమాట. ఇప్పుడు మనం ఒక మనిషిని చూసాం, అతడు క్రొత్త నిబంధనలో లేడు. మనం ఏం చేస్తామంటే అయ్యో ఆత్మ సంబంధంగా పతనమైన స్థితిని మనం ఏం చేస్తాము, మనం చూస్తాం. అదే మన యొక్క స్థితిని, మన యొక్క ఆత్మ సంబంధమైన స్థితిని వాళ్ళు వివేచించలేరు అని అర్థం అనమాట. మన ఆత్మ సంబంధమైన స్థితిని వాళ్ళు ఏం చేయలేరు, వివేచించలేరు. మనం ఏం చేస్తాము, ఒక క్రొత్త నిబంధన లేని సోదరుడినో లేదా సహోదరునియో చూసినప్పుడు అయ్యో ఎంత పతనమై ఉన్నాడో, అయ్యో ఇతను చనిపోతే నరకానికి వెళ్ళిపోగలడేమో అనే ఒక ఆత్మ సంబంధమైనటువంటి వివేచనను మనం కలిగి ఉంటాం. ఒక మనల్ని తప్ప మిగిలిన వాళ్ళందరూ అలాంటి పరిస్థితుల్లోనే ఉంటారన్నమాట. ప్రభువు మనసును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనసు కలిగిన వారము. క్రీస్తు మనసు ఈజ్ ఈక్వల్ టు ఆత్మ సంబంధమైన వివేచన, ఆత్మ సంబంధమైన సంగతి. క్రీస్తు మనసు ఈజ్ ఈక్వల్ టు ఆత్మ సంబంధమైన సంగతి. రెండవసారి చెప్పాను చూడండి, ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు అని అన్నాను. దానికి మరొక పేరు ఏం చెప్పాను? క్రొత్త నిబంధన. కాబట్టి క్రీస్తు మనసు ఇప్పుడు ఎలా ఉంది అని అంటే
మన మధ్యలో ఎలా ఉంది క్రీస్తు యొక్క మనస్సు? క్రొత్త నిబంధన రూపంలో ఉంది. అందుకని 16వ వచనం మరొకసారి చదివినప్పుడు, ప్రభువు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? ఆయన మనస్సును ఎరిగి ఆయనకు బోధించడం అంటే ఆయన మనస్సు అంతా కూడా సరే దేన్ని సూచిస్తుంది? బోధను సూచిస్తుంది. ఆయనకు మనసు బోధన సూచిస్తుంది. కాబట్టి ఈరోజు క్రొత్త నిబంధన చదువుతున్న వాళ్ళందరూ ఎవరి యొక్క మనసును చదువుతున్నారు చెప్పండి? క్రీస్తు మనస్సును. కాబట్టి క్రీస్తు మనసును కలిగి ఉండాలని అంటే ముందు క్రొత్త నిబంధన మనకు అర్థమవ్వాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. క్రొత్త నిబంధన మన మధ్యలో ఉంది కాబట్టి మనం చదివితే మనం ఎవరి యొక్క మనసును చదివేస్తున్నాం? క్రీస్తు యొక్క మనసుని. ఎంత అద్భుతమైనటువంటి ఒక విషయమో! క్రీస్తు మనసుని ఎరగడం అనేటువంటిది ఒక సాదాసీదా విషయము కాదు. అట్లాంటిది ఆయన మనసు అంతా మనకు అర్థం అవ్వాలని అంటే, ఆయన మనసు అంతా మనకు అర్థం కావాలంటే క్రొత్త నిబంధనను మనం చదవాలి. క్రొత్త నిబంధన ప్రకారం బ్రతకాలి. ఆయన మనసును మనం అర్థం చేసుకొని బ్రతకాలంటే ఈ విషయాలన్నింటినీ మీరు గుర్తుపెట్టుకోండి దయచేసి. కాబట్టి ఆత్మ సంబంధమైనటువంటి సంగతులలో మొట్టమొదటిది ఒక విషయం గురించినటువంటి సంగతిని మనం కొంతవరకు ఆలోచన చేయడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఆత్మ సంబంధమైన సంగతులను గుర్తించే విషయంలో మనం ఎవరి యొక్క మనసును చదువుతుంటాం? క్రీస్తు మనసును చదువుతూ ఉంటాం. క్రీస్తు మనసును చదువుతూ ఉంటే మన యొక్క ఆత్మలు ఎంతగా అభివృద్ధి అవుతాయో మనకు అర్థం అవ్వాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మిమ్మల్ని అందరినీ ప్రేమతో నేను ఈ విషయాలను హెచ్చరిస్తున్న సంగతులను మీరందరూ గుర్తించవలసిందిగా మనవి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. అంటే ఆత్మ సంబంధమైనటువంటి సంగతులు అన్నప్పుడు చాలా ఉన్నాయి. ఒకటి క్రొత్త నిబంధన ఆత్మ సంబంధమైన సంగతి. దాని గురించి ప్రత్యేకించి మనం ఎన్ని వచనాలు చెప్పగలనో చూడగలం. కానీ అందులో కొన్నిటిని ప్రత్యేకించి మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేస్తాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయంలో 1 నుండి మనం చదివినప్పుడు, మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. దేని గురించండి? కాబట్టి ఆత్మ సంబంధమైన సంగతులలో ఇవాళ మనం పరిశీలన చేయబోయేది ఏమిటి? సంగతులలో ఒకటి వరం. ఆత్మ సంబంధమైనటువంటి వరములను గూర్చి కొన్ని ఈ ఒక్క వారంలోనే చెప్పలేము ఈ విషయాలను. వచ్చే వారం కూడా మనం పరిశీలన చేయగలం. అంత పెద్ద అన్ని విషయాలు ఇందులో దాగి ఉన్నాయి. కాబట్టి సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండాట నాకు ఇష్టం లేదు. నాకు కూడా ఇష్టం లేదు ఆత్మ సంబంధమైన వరాలను మీరు తెలుసుకోకుండా ఉండడం అనేది నాకు కూడా ఇష్టం లేదు. కాబట్టి మీరందరూ కూడా తెలుసుకోవాలని అందులోని కొన్ని విషయాలను మనం పరిశీలన చేస్తాం. మీరు అన్యజనులై ఉన్నప్పుడు మూగ విగ్రహములను ఆరాధించుటకు ఎటుపడినా అటు నడిపింపబడితేరని మీకు తెలియను. అన్యజనులై ఉన్నప్పుడు మూగ విగ్రహములను ఆరాధించుటకు, ఎటువంటి విగ్రహము? మూగ విగ్రహములను ఆరాధించుటకు ఎటుపడిన అటు నడిపింపబడితేరని మీకు తెలియను. ఇవాళ నేను మరలా చెబుతున్నాను, ఈ క్రీస్తు సంఘం అనే వాళ్ళే కాకపోవచ్చు, ఇతరత్ర డినామినేషనలిజం కూడా సరే ఈ పద్ధతిని పాటించటం మనం చూడగలం. ఎలాగా? ఆన్లైన్ ఆరాధన అనే సబ్జెక్ట్ని మీరు మర్చిపోయారేమో నేను చెప్పినప్పుడు, డీల్ చేసినప్పుడు.
మర్చిపోయారా? మూగ విగ్రహములను ఆరాధించుటకు ఎటుపడిన అటు నడిపింపబడతారని మీకు తెలియను. మీరు చూడండి, భౌతికంగా ఆలోచన చేసేవాళ్ళు సాక్షాత్తు ఈ చర్చ్ బిల్డింగ్కే వెళ్ళి ఏం చేయాలి, ఆరాధనలో కూర్చోవాలి అన్నట్లుగా ఉంటుంది పరిస్థితి. అపోస్తలులు చూడండి, మొదటి శతాబ్ద కాలంలో ఒక సంఘానికి వాళ్ళు పరిమితి అయి వాళ్ళు దేవుని యొక్క సత్యాన్ని తెలియచేయలేదు. అర్థమవుతుందా? అపోస్తలులే కాదు, ఆనాటి మొదటి శతాబ్దపు సువార్థికులు అయితేనేమి, పరిచర్య చేసే వాళ్ళు అయితేనేమి అనేక ప్రాంతాలకు తిరిగి తమ యొక్క ఆత్మ సంబంధమైన జీవన విధానాలను కొనసాగించేవారు. దే వర్ నెవర్ కన్ఫైన్డ్ టు వన్ పర్టిక్యులర్ ప్లేస్. ఒక ప్రత్యేకమైనటువంటి ప్రదేశానికి వాళ్ళు ఆహుతి అవ్వలేదు. అర్థం చేసుకోవడానికి ఆయన ప్రయత్నం చేయండి. ఇవాళ చెన్నైలో ఉన్నవాళ్ళు రేపొద్దున మనం గుంటూరులో అన్నప్పుడు గుంటూరు వాళ్ళు వస్తారు, అక్కడికి మన వాళ్ళు కూడా వెళ్తాం. మనం ఏనాడో కూడా సరే మన ఎస్టాబ్లిష్మెంట్, క్రొత్త నిబంధన సంఘం ఏర్పడినప్పటి నుండి కూడా సరే, రీఎస్టాబ్లిష్మెంట్ అయినప్పటి నుండి, అంటే 120వ సంవత్సరంలో ముగించబడిన క్రొత్త నిబంధన సంఘం 2019లో ప్రారంభమై మరలా పునఃస్థితి స్థాపన చేయబడినప్పటి నుండి మొదలుకొని మనం అప్పటి నుండి అదే విధానంలోనే ఆలోచన చేస్తూ ఉన్నాం. ఇప్పటికీ ఆ పద్ధతిని మనం పాటిస్తూ ఉన్నాం. ఎటుబడితే అటు తిరగడం అనేది ఎవరి యొక్క పద్ధతులు అని అంటే, మోగ విగ్రహాలను ఆరాధించేటువంటి ఎవరు, అన్యజనుల యొక్క పద్ధతి. ఈ పద్ధతి నేడు క్రీస్తు సంఘాలని చెప్పుకునేసి ఒకడు బోరబండలో పెట్టుకుంటే బోరబండలోనే కలవాలని, మరొకడు స్థానిక సంఘ సభ్యత్వం అనేటువంటిది సిఫారసు పత్రికలు అన్నట్లుగా వీళ్ళు ఇంకొక చోటికి పంపిస్తానంటే ఈ లెటర్లు రాసి పంపించేటువంటిది, ఇట్లాంటి లేనిపోని పరిస్థితులను కల్పించేవాళ్ళు. సిఫారసు లెటర్ దేని కొరకు? సంఘ సభ్యత్వం గురించి కాదు, ఏదైనా సహాయం కొరకు. సహోదరులు సహాయం కోరితే సభ్యత్వం అన్నది ఇట్ కాన్ బి ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ వన్ చర్చ్ టు అనదర్ చర్చ్. సభ్యత్వాన్ని ఇక్కడ నుండి ఇంకో చోటికి సభ్యత్వం మార్చే అవకాశాలు ఉంటాయంటారా? ఇవన్నీ భౌతికంగా ఆలోచన చేసేవాళ్ళు. నేను మిమ్మల్ని ప్రేమతో హెచ్చరిస్తున్న విషయం ఏమిటంటే, ఆరాధన అనేది, ఆరాధించడం అనేటువంటి ఒక అత్యంత ఆత్మ సంబంధమైనటువంటి కార్యక్రమాన్ని, ఆత్మ సంబంధమైనటువంటి విధానాలతోనే మనం ఆలోచన చేయాలి. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడేవాడు ఎవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడని, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభువని చెప్పలేడని నేను మీకు తెలియజేయుచున్నాను. నేను ఈ ఒక్క వచనాన్ని నేను మాట్లాడట్లేదు, ఇది చాలా పెద్ద సంగతిని తెలియజేస్తుంది. ఐఎమ్ నాట్ గోయింగ్ టు టాక్ అబౌట్ ఇట్ రైట్ నౌ. 4వ వచనంలో కృపావరములు నానా విధములుగా ఉన్నవి గాని ఆత్మ, కాబట్టి ఆత్మ సంబంధమైన వరములు అన్న కృపా వరములు అన్న ఒకటే. ఆత్మ సంబంధమైన వరములు ఈజ్ ఈక్వల్ టు కృపా వరములు. అందులో మొట్టమొదటిది చూడండి, ఆరాధించటం, దేవుని ఆత్మ వలన ఆరాధించటం. ఎందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడవాడెవడను యేసు శాపగ్రస్తుడని చెప్పడనియో. అంటే అర్థం ఏమిటి? యేసు ప్రభు శాపగ్రస్తుడు ఎప్పుడయ్యారు? యేసు ప్రభు శాపగ్రస్తుడు ఎప్పుడయ్యారు? సిలువలో అయ్యారు. దేనికోసం అయ్యారు? ధర్మశాస్త్రాన్ని బట్టి, ధర్మశాస్త్రం కొరకును యేసుక్రీస్తు శాపగ్రస్తుడు అయ్యారన్నటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి. కాబట్టి దేవుని ఆత్మ వలన మాట్లాడువాడు అని అంటే క్రొత్త నిబంధన ప్రకారం మాట్లాడువాడు, ఆరాధనలో ఉపదేశించేవాడు యేసుక్రీస్తుని ఇంకనూ శాపగ్రస్తుడిగా చెప్పలేడు అని అర్థం అన్నమాట. అంటే అర్థం ఏమిటంటే ధర్మశాస్త్రం ప్రకారము మాటలాడలేడు అని అర్థం. గుర్తులేదా ఈ వచ్చిన గలతీ పత్రికలో? ఒకసారి 3వ అధ్యాయంలోకి వెళ్ళిపోదాం. 3:5 చూడండి. గలతీ పత్రిక 3వ అధ్యాయం. ఆత్మను మీకు అనుగ్రహించి ఉండండి.
జయించువాడు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన లేక ఆగండి, విశ్వాసముతో వినుట. నేను ఇంకా వచనం చెప్పలేదు, ఆగండి. ఏం చదువుతున్నారు మీరు? ఎందుకు 3:5? 3వ అధ్యాయము 12 నుండి చదువుతున్నాను చూడండి. ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు గాని దాని విధులను ఆచరించువాడు వాటి వలనే జీవించును. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనం యేసుక్రీస్తు ద్వారా అన్యజనులకు కలుగుటకి క్రీస్తు మన కోసం, అంటే సంఘం కోసం కాదు, ఇక్కడ మన కోసం అన్నప్పుడు దయచేసి ఆలోచన చేయండి, ఇశ్రాయేలీల కోసమని అర్థం. క్రీస్తు ఇశ్రాయేలీల కోసం, మన అన్న కాడ అక్కడ రాసుకోండి, ఇశ్రాయేలీలు వారి కోసం శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ధర్మశాస్త్రాన్ని పటిష్టంగా జరిగించకపోతే దాని వలన కలిగే పర్యావసానం ఏమిటి? శాపము. అవునండి, అవును. ధర్మశాస్త్రాన్ని పాటించకపోతే, మరి ఆనాడు ధర్మశాస్త్రాన్ని బట్టి పాటించడానికి ఆయన ప్రయత్నం చేసి 24 గంటలు దాన్నే ఉపదేశం చేసుకుంటూ పాటించడానికి ఆయన ప్రయత్నం చేస్తూ బ్రతికినోళ్లే నీతిమంతులుగా తీర్చకుండా వాళ్ళు పొందిన శాపాలను యేసు ప్రభు తన మీద వేసుకుని సిలువలో వేలాడినప్పుడు ఇవాళ ఎవరికి సంబంధం లేని ఒక ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చేసి అందులో కొన్ని వచనాలు కాని వాటిని, ఉన్న వాటిని తమకు రుద్దుకొని బ్రతికేటువంటి బ్రతుకు ఎటువంటి బ్రతుకు చెప్పండి చూద్దాం. అసలు దాన్ని సంపూర్ణంగా సున్నతి చేసుకొని, ప్రత్యేకించి ఇశ్రాయేలీలు ఏం చేసుకుంటారు, సున్నతి చేసుకొని ధర్మశాస్త్రం చెల్లుబాటులో ఉన్న కాలంలోనే తండ్రైన దేవుని యొక్క ఆజ్ఞలు అనుకొని సీరియస్గా తీసుకొని పాటించిన వాళ్ళే నీతిమంతులుగా తీర్చబడకపోగా దాని ద్వారా ఏం పొందుకున్నారు? శాపాన్ని పొందుకొని బ్రతుకుతున్నటువంటి దురదృష్టకరమైనటువంటి బ్రతుకులు వాళ్ళవి అదే అన్నప్పుడు ఆ ధర్మశాస్త్రంలో నుండి కొన్ని విషయాలను క్రొత్త నిబంధనలో కలుపుకొని 2 నిబంధనలు కలిపేసి ఇంకా ఉపదేశం చేయబడి నీతిమంతులుగానో ఇంకేదో వీళ్ళు అనుకున్నది నీతిమంతులుగా తీర్చబడాలనుకోవడమో లేదా విశ్వాసులుగా తీర్చబడాలనుకోవడమో లాంటి కార్యక్రమాలు చేసేటువంటి వాళ్ళు ఇంకెంత శాపగ్రస్తులై ఉంటారో ఆలోచన చేసుకోండి. వీళ్ళకి సున్నతి ఉండొద్దు పాత నిబంధనలు పాటించడానికి. ఈ రోజు ఉన్న వాళ్ళకి, వాడు క్రీస్తు సంఘం వాడు కావచ్చు, ఇతరత్ర డినామినేషనలిజం కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. చాలా డీపెస్ట్ సబ్జెక్ట్ ఇది, ఒకసారి పరిశీలన చేసుకోండి. కాబట్టి క్రీస్తు మన కోసం అన్నప్పుడు ఇక్కడ సంఘం కోసం అంటున్నారు, అక్కడ ఇశ్రాయేలీల కోసం శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించును. ఇందును గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతివాడును, చెప్పండి, మా మ్రాను మీద వేలాడిన ప్రతివాడును ఏమై ఉన్నాడు? శాపగ్రస్తుడు. అందుకని నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే, ఆత్మ సంబంధమైన వరములలో మొట్టమొదటిది ఏమిటి అని అంటే ఆరాధించటం. దేవుని ఆత్మ వలన ఏం చేయటం? ఆరాధించటం. ఆరాధన ఒక ఆత్మ సంబంధమైన కార్యక్రమం. ఇవాళ ఆరాధనలో కూర్చుంటున్న ప్రతి ఒక్కరికి అది ఒక వరం. వరం అని అంటే అర్థం ఏమిటనంటే, ఇంగ్లీష్లో దాన్ని ఏమని రాశాడనంటే గిఫ్ట్ అని రాశాడు. వరము ఈజ్ ఈక్వల్ టు గిఫ్ట్, బహుమానం. అది ఒక ఆధిక్యత లేదా అవకాశం, ఒక అద్భుతమైన అవకాశం, సామాన్యమైన అవకాశం కాదు. సాక్షాత్తు పరమ తండ్రిని, సాక్షాత్తు ప్రభుని క్రీస్తు యేసుని దేవుని ఆత్మ వలన ఆరాధించడం అనేది అత్యంత భాగ్యమైనటువంటి ఒక కార్యక్రమంగా మనం గుర్తించాలి. ఇవాళ తండ్రిని క్రీస్తును సమాన రీతిలో దేవుని ఆత్మ వలన క్రొత్త నిబంధన ప్రకారమే ఆరాధించే మానవ జాతి లేకుండా ఒక్క చోట కూడా లేదు, ఒక మనల్ని తప్ప, ఒక్క మన సంఘాన్ని తప్ప ఇంకెక్కడా లేదు. ఇది వరం కాదంటారా?
ఇది వరం కాదంటారా? మనం ఎంత పుణ్యం చేసుకున్నామోనండి, మనకి ఇట్లాంటి తండ్రిని క్రీస్తుని మన దేవుని ఆత్మ వలన ఆరాధించేటువంటి ఒక అద్భుతమైనటువంటి వరం మనకు ఈరోజు ఉంది. కాబట్టి ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడువాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసును ప్రభువని చెప్పలేడని నేను మీకు తెలియజేస్తున్నాను. నేను చెప్పకూడదు అనుకున్నాను కానీ ఆ వచనాన్ని సగం వరకు వివరించేశా. కాబట్టి కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే. మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభువు ఒక్కడే. పరిచర్యలు అంటే అర్థం ఏమిటండి? పరిచర్యలు అనగానేమిటి? బోధ అండి. ఓకే, కరెక్ట్, బోధ. తర్వాత అండి, ఒక బోధనే పరిచర్య అంటారా? స్త్రీల పరిచర్యలు ఉన్నాయి. సంఘ క్షేమాభివృద్ధి జరగడానికి వివిధ రకమైన పనులు చేయాలి. కరెక్ట్ అండి, ఎగ్జాక్ట్లీ. మొదలైనవి. కరెక్ట్ 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 కరెక్ట్. కాబట్టి పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి, కృపావరములు నానా విధములుగా ఉన్నవి, పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి, కానీ ప్రభువు ఒక్కడే. నానా విధములైన కార్యములు కలవు కానీ అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే అని అంటున్నాడు అన్నమాట. ఇందులో మనం అర్థం చేసుకుంటున్నటువంటి విషయం ఏమిటనంటే, ఆత్మ సంబంధమైనటువంటి వరముల్లో మొట్టమొదటిది ఏమిటి? ఆరాధన చేయటం. నిబంధన ప్రకారం యేసుని శాపగ్రస్తుడని చెప్పడం అని అంటే దేన్ని బట్టి చెప్తారు? ఎవరైనా కూడా సరే శాపగ్రస్తుడని ఆయన శిలువలో ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి ఇశ్రాయేలీల యొక్క శాపాన్ని ఎవరి మీద వేసుకున్నారు? తన మీద వేసుకున్నారు. అయితే అన్ని జనులకు సంబంధించి ఆయన ఏం చేశారు? ఇశ్రాయేలీలదేమో ధర్మశాస్త్రం వలన వచ్చిన శాపాన్ని తన మీద వేసుకున్నారు. అన్ని జనులది ఏం చేశారు? అన్ని జనుల యొక్క పాప శిక్షను తన మీద వేసుకున్నారు. ఎలాగా? శిక్ష. పాపము ఖచ్చితంగా పాపం చేసిన ప్రతి ఒక్కడు ఏం చేయబడాలి? శిక్షించబడాలి. ఆ శిక్షను నీ మీద నువ్వు నేను ఇంకా భూమి మీద నరులు పొందకుండా ఆ శిక్ష అంతటిని, చేసిన పాపాల యొక్క శిక్ష అంతటిని తానే తన మీద వేసుకోవడం. అటు అన్ని జనుల ఇశ్రాయేలీల యొక్క సమస్త ధర్మశాస్త్రం వలన కలిగిన శాపాన్ని తన మీద వేసుకోవటం, శాపాన్ని శాపగ్రాహిగా, శాపగ్రస్తుడిగా యేసు ప్రభు శిలువలో వేలాడదీయడం, తీయబడడం. రెండవది, అన్ని జనుల యొక్క సమస్త మానవుల యొక్క లేదా పుట్టబోయే మనుషుల యొక్క కూడా సరే పాపములను హరించి వేయడం కొరకైన పాపములకైనటువంటి శిక్షను తానే తన మీద వేసుకొని భరించడం అన్న కార్యక్రమాన్ని యేసు ప్రభు శిలువలో చేశారు. ఈ విషయాన్ని మనం గుర్తించినప్పుడు అంతటి మహోన్నతుడైన క్రీస్తు మన మధ్యలో ఏం చేయబడాల్సిన అవసరం ఉందని అంటే ఆరాధన చేయవలసినటువంటి వారిగా ఆయన ఉన్నాడు. ఆయన ఏం చేయాలి? ఏం పొందాల్సినటువంటి వారిగా ఉన్నారు? ఆరాధన పొందవలసిన వారిగా ఉన్నారు. ఎందుకనంటే పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభువు అని చెప్పలేడనియు. ప్రభువు అనంటే అర్థం ఏమిటి? యేసుని ప్రభు అని చెప్పడం అంటే అర్థం ఏమిటనంటే ఆయన నా ఏలుబడి, ఏలిక లేదా ఆయన్ను నేను ఎల్లప్పుడూ ఆరాధన చేస్తాను అనే ఒక మాటను ప్రభువుగా అభివర్ణించడం మనం గుర్తించగలగాలి. యేసుని ప్రభు అని అంటే అర్థం ఏమిటనంటేనండి, యేసు ప్రభు అని చెప్పడంలో అర్థం ఏమిటనంటే ఆయన్ని నేను ఆరాధిస్తున్నాను అని అర్థం. రాసుకోండి మీరు దగ్గరలో ఎవరైనా నేను అడుగుతాను ఈ ప్రశ్నను. యేసుని ప్రభు అని ఒప్పుకోవడం అంటే అర్థం ఏమిటి అనంటే ఆయనను నేను ఆరాధిస్తానని ఒప్పుకోవటం. నేను ఎందుకు ఈ మాటను తెలియజేస్తున్నానంటే యేసును ప్రభువని ఒప్పుకోవడమో లేదా ప్రభువని చెప్పడం అంటే అర్థం ఏమిటంటే అది ఆరాధనను సూచించేటువంటి మాటగా నేను ఎందుకు తెలియజేస్తున్నానంటే రోమీలకు రాసిన పత్రికలో
10వ అధ్యాయం 10 నుండి చదవాలి. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10 నుండి. ఇప్పుడు ఎవరైనా చదవండి. ఏలయనగా నీతి కలిగినట్టు మనుష్యుడు హృదయములలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొను. అవును. ఏమనగా ఆయన యందు విశ్వాసం ఉంచు వాడెవడను సిగ్గుపడదని లేఖనములు చెప్పుచున్నది. యూదుడని గ్రీసు దేశస్థుడే భేదం లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయ్యుండి తనకు ప్రార్థన చేయు వారి అందరి ఎడల కృప చూపుటకు తనకు ప్రార్థన చేయి వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడు. ప్రార్థన అనేటువంటి మాట, ప్రార్థన గురించి మనం మోకరించి ప్రార్థిస్తున్నాం చూడండి, ఆ ప్రార్థన కాదు అక్కడ చెప్తున్నది. అక్కడ ప్రార్థన అనేటువంటి మాటను మీ దగ్గర ఇంగ్లీష్ బైబిల్ ఉంటే చూడొచ్చు. ప్రార్థన అంటే తనకు ప్రార్థన చేయవారందరి ఎట్లా కృప చూపుటకు ఐశ్వర్యవంతుడు అనేటువంటి ఆ మాటను ప్రార్థన అన్న అక్కడ ప్రార్థన గురించి కాదు అక్కడ మాట్లాడుతున్నది. ఆయన అందరికీ ప్రభువు అని చెప్పినప్పుడు ఆ ప్రభువు ఏం చేయబడాలని అంటే ప్రార్థించబడవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయని అన్నాడు. కానీ అక్కడ చెప్పబడిన ప్రార్థించడం అనేటువంటి మాటను ఆరాధనగా అభివర్ణించడం అన్నది అక్కడ జరుగుతుంది. మ్రొక్కడం అక్కడ ప్రత్యేకించి 10వ అధ్యాయం ఎన్నో వచనం, అది 12వ వచనం. మ్రొక్కడము, ప్రార్థన = మ్రొక్కడం, నమస్కరించటం, స్తోత్రించటం, ఆరాధించడం అనే అర్థాన్నిచ్చే ఒక మాటగా అక్కడ ప్రత్యేకించి రాయబడ్డం అన్నది మీరు గుర్తించాలి. మీరు ఒకసారి రోమాపత్రిక అదే 10వ అధ్యాయం 7లో కూడా సరే ఆయన ఏమని ఒప్పుకోవాలో చెప్తున్న సందర్భాన్ని మీరు చదవగలరు. రోమాపత్రిక 10వ అధ్యాయము. ఎవడు పరలోకములోకి ఎక్కిపోను అనగా క్రీస్తును క్రిందకి తెచ్చుటకు, లేక ఎవడు అగాధములోనికి దిగిపోను అనగా క్రీస్తును మృతుల్లో నుండి పైకి తెచ్చుటకు అని నీవు హృదయములో అనుకొనవద్దు. అదేమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దనో నీ నోటనో నీ హృదయములోను ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. కరెక్ట్. అదేమనగా, ఆగండి నేను చదివేస్తాను. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని. యేసుని ఏమని నోటితో ఒప్పుకోవాలి? ప్రభువని నీ నోటితో ఒప్పుకోవడం అంటే దాని అర్థం ఏమిటో మీరు అర్థం చేసుకోండి. ప్రభువని నోటితో ఒప్పుకోవడం ఇక్కడ కూడా చదివాం కదా మరొకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయంలో 3వ వచనంలో మనం చదువుతూ ఉన్నప్పుడు, దేవుని ఆత్మ వలన మాట్లాడవాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు అని అంటే అర్థం ఏమిటనంటే ధర్మశాస్త్రం ప్రకారం యేసు ప్రభువుకు సంబంధించిన విషయాలను నేర్చుకోడు. అదేవిధంగా ఇది ఎవరి ద్వారా మాట్లాడేవాడు అని అంటే దేవుని ఆత్మ వలన మాట్లాడేటువంటి వాడి యొక్క పరిస్థితి. దేవుని ఆత్మ వలన మాట్లాడడం అంటే అర్థం ఏమిటి అని అంటే క్రొత్త నిబంధన ప్రకారం అని అర్థం. పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభువు అని చెప్పలేడనియు. పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసుని ఏమని చెప్పలేడు? ప్రభు అని చెప్పలేడు. ఎందుకు చెప్పలేడు అనంటే యేసుని ప్రభు అని చెప్పవలసినటువంటి పరిస్థితి ఎందుకు ఉంది అనంటే అది ఆరాధనకు సంబంధించినటువంటి మాట. ఎందుకు ఆరాధనకు సంబంధించిన మాట? ఇక్కడ చూడండి, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని, మరలా రోమపత్రికలోకి, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయన లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎట్లా నీవు రక్షించబడదువు. యాలనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొను. ఏమనగా ఆయన ఎంత విశ్వాసం ఉంచి వాడెవడును సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాడెవడు ఏం చేయబడడు? సిగ్గుపడడు. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదం లేదు.
ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయవారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షింపబడును. ఇక్కడ ఈ రక్షణ అనేది నిత్య రక్షణ గురించి మాట్లాడడం జరిగింది. ఇక్కడ చెప్పినటువంటి ప్రార్థన, ఇక్కడ రక్షణ వచ్చేసి బాప్తిసంలో కలిగే రక్షణ కాదు. ప్రభువు నామం బట్టి ప్రార్థన చేయవాడు ఎవడో వాడు ఏం చేయబడును, రక్షించబడిన అన్నప్పుడు అక్కడ చెప్పబడిన రక్షణ ఎటువంటి రక్షణ? అది నిత్య రక్షణ గురించి మాట్లాడుతూ ఉంది. ఇక్కడ చెప్పబడిన ప్రార్థన అన్నది వాస్తవంగా మోకరించి చేసే ప్రార్థన గురించి కాదు మాట్లాడుతున్నది, అది ఆరాధనను సూచించే మాటగా రాయబడింది. చూసావా ఏం మాట కనబడింది ఇసాకు? ఇంగ్లీష్లో చూడలేదా? వర్షిప్, కాల్ అపాన్ లేదా వర్షిప్ అనేటువంటి మాట చూసారా శేషు గారు? There is no difference between the Jew and the Greek, for the same Lord over all is rich unto all that call upon him. కాల్ అపాన్ హిమ్, ఆయన్ను వేడుకోవడం లేదా ఆయన్ను మొక్కడం అనే మాట. కాల్ అపాన్ అంటే అర్థం ఏమిటి? మ్రొక్కడము, నమస్కరించటం లేదా ఆరాధించటం అనేటువంటి మాటను. యేసుని ప్రభువని నీ హృదయం అందు ప్రతిష్ఠించుకోవడం అనే మాట కూడా సరే ఆయన ఆరాధించే ఒక మాటగా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ విషయాలు నేను చెబుతున్నందుకు ఈ భౌతిక సంబంధమైనటువంటి ఈ క్రీస్తు సంఘం అనే అబద్ధ బోధకులు కొంతమంది ఉన్నారు చూడండి, వాళ్ళందరికీ నన్ను వెర్రోడిగా చూసే అవకాశాలు కనబడుతూ ఉంటాయి. ఎందుకు? బికాస్ ఇందులో వాస్తవికతలను గుర్తించలేని స్థితి వాళ్ళకి. అర్థమవుతుందా? కాల్ అపాన్ మొక్కడం అనేటువంటి మాటను లేదా ఆరాధించడం అనేటువంటి మాటను, ప్రభువుగా ఆయన ఏం చేయాలంటే ఆరాధన చేయాలనే మాటను వాక్యం చెప్పింది, నేను కాదు చెప్తున్నది. ఇట్ ఈస్ నాట్ చిన్నరాజా హూ ఈస్ డీలింగ్ అబౌట్ ఇట్. ఇట్ ఈస్ ద రెఫరెన్స్ దట్ ఈస్ డినోటింగ్ ద వర్షిప్ టు ద లార్డ్ ద జీసస్ క్రైస్ట్ అన్నమాట. యేసు ప్రభువుని ఆరాధించడం అనేటువంటి ఒక విషయం గురించి ఇక్కడ మాట్లాడడం అనేది జరుగుతూ ఉంది. ఏమని? ప్రభువని, ప్రభువుగా ఆయన ఏం చేయాలి? మనము ఆరాధన చేయాలి. తండ్రి అయిన దేవుని తండ్రిగా మనం ఆయన ఏం చేయాలి? ఆరాధన చేయాలి. ఆయన ఏమని ఆరాధన చేస్తాము? దేవుడైన తండ్రి లేదా తండ్రి అయిన దేవుడు అని ఆయన ఏం చేస్తామంటే ఆరాధన చేస్తాం. ఈయన్ని ఏమని ఆరాధన చేస్తాం? యేసు ప్రభువుని, యేసుక్రీస్తుని ఏమని ఆరాధన చేస్తాము? ఆయన నా ప్రభువు, నా ప్రభువు, నేను మ్రొక్కు నా ప్రభువు అనే ఒక అద్భుతం. కాల్ అపాన్ హిమ్, వీ షుడ్ కాల్ అపాన్ హిమ్. కాల్ అపాన్ అంటే మ్రొక్కడం అన్నమాట. అయ్యా నిన్ను నేను స్తుతిస్తున్నాను, నిన్ను ఆరాధిస్తున్నాను ప్రభువా అని ప్రభుని క్రీస్తు. ఎవరికైనా అట్లాంటి ఒక మనస్సు ఈరోజు కనబడుతుందనంటే నో, కనబడట్లేదు. ఈరోజు ఏ మర్యాదాస్ గారు ఎక్కడో కూర్చున్నో లేదనంటే ఏ భరత్ గారో లక్ష్మయ్య గారు మనమందరం కూడా సరే చెన్నైలో నుండి కానీ ఏ అనేక ప్రాంతాల్లో నుండి కూర్చొనేసి వీఆర్ కాలింగ్ అపాన్ బోత్ ఆఫ్ దెమ్, ద గాడ్ ద ఫాదర్, ద సన్ who is Jesus Christ, who is Lord over all. ప్రతి ఒక్కరికి ప్రభు అయి ఉన్నందుకు వారిరువురిని మనం ఎవరి వలన ఆరాధన చేస్తూ ఉన్నాము? దేవుని ఆత్మ వలన ఆరాధన చేస్తూ ఉన్నాం. ఇది ఏమని పిలువబడుతుంది? నాకు ఇవ్వబడిన ఒక అద్భుతమైనటువంటి వరముగా ఈ రోజు నువ్వు ఆరాధన చేస్తున్నావనంటే సాక్షాత్తు సర్వలోకాన్ని సృష్టించడంతో పాటుగా ఆత్మ సంబంధమైనటువంటి ఎస్టాబ్లిష్మెంట్స్ అంటే ఆత్మ సంబంధమైన మహాసృష్టిని సృష్టించి మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు తండ్రిని దేవుడు ప్రభుని క్రీస్తు. పరలోకంలో మనం ఎప్పుడెప్పుడు వెళ్ళబోతాం. అలాంటి మహోన్నతమైనటువంటి తండ్రిని, మహోన్నతమైనటువంటి క్రీస్తుని ఆరాధించడం నిజముగా ఒక వరంగా మనం గుర్తించాలి. ఈ వరాన్ని మనం కాచుకొని ఉండాలి ప్రతిరోజు. ఈ వరాన్ని అలాంటి ఒక వరం దొరికినందుకు మనం కాచుకొని ఉండాలి. ఎప్పుడెప్పుడు ఆరాధన చేయబోతామా? ఎప్పుడెప్పుడు ఆదివారం రాబోతుందా? మేమందరం మా సహోదరులం అందరం కలిసి ఆరాధన చేయబోతామా? నేను అనే ఉద్దేశం కాదు ఇక్కడ. నో, నాట్ మీ అలోన్.
లేదా మీకు మేము కూడా మాకు మేముగా చేసుకుంటామంటే కూడా కుదరదు. నో, దట్ ఈస్ నాట్ ద వే ఇట్ ఈస్ టు బి డన్. ఇట్ ఈస్ టు బి డన్ అకార్డింగ్ టు ద చర్చ్. సంఘముగా జరిగించాలి. ఎలా జరిగించాలండి? సంఘముగా. మిమ్మల్ని అందరినీ నేను ఈ విషయాన్ని ప్రేమతో హెచ్చరిస్తున్నందుకు మీరు గుర్తించండి. ఆరాధించటం ఒక అద్భుత వరం. ఆరాధించడం అనేది ఒక అద్భుతమైనటువంటి ఆత్మ సంబంధమైన వరము. ఈ విషయాలను మీరు గుర్తుపెట్టుకోండి. మరలా అక్కడికి వెళ్ళిపోతాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలోని ఏమని చదివామండి? మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. కాబట్టి ఆత్మ సంబంధమైన వరములకు మరొక పేరు ఏమిటంటే కృపావరం. కృపావరం. అందులో మొట్టమొదటిది ఏమిటి? ఆరాధన. అవునండి. రెండవది చూద్దాం. మీరు ఎంతమంది ఈ విషయాలను అర్థం చేసుకోబోతారో చూడాలి. 14వ అధ్యాయం అండి, 1 కొరింథీ 14. మొదటి వచనం చదవగలరు ఎవరైనా? ప్రయాసపడి ఆత్మ సంబంధమైన వరమును ఆసక్తితో అపేక్షించుడి. విశేషంగా మీరు ప్రవచన వరమును అపేక్షించుడి. చూసారా? ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. ముందు ఏముండాలి? ప్రేమ ఉండాలి. ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి. కాబట్టి ఆత్మ సంబంధమైన వరముల్లో ఆరాధన అనేది ఒకటే అన్నప్పుడు మనం దాన్ని ఆసక్తిగా జరిగించాలి. ఒక సమయం విషయంలోనే మనకు కొంచెం ఇబ్బంది అవుతుంది కదండి బాబు కుమార్ గారు. ఆసక్తి ఉంది కానీ సమయం వచ్చేస్తే సమయాన్ని కూర్చోవడానికి కొంచెం లేట్ అవుతుంది. అటు ఇటు ఒక 10 నిమిషాలు, 10 అనేది అర్ధగంట అయిపోతూ ఉంటుంది అన్నమాట. ఆసక్తితో అపేక్షించడం అని అంటే రాత్రి అంతా కూడా నిద్రపోకుండా ఉండే అవకాశాలు కూడా ఉండొచ్చేమో. మరి నా టైంకి నేను అక్కడ ఉండాలని అంటే యూ షుడ్ వేకప్ అర్లియర్. యూ షుడ్ వేకప్ బై 3 o'clock. నేను బహుదూర ప్రాంతంలో లేచి ఇక్కడికి వచ్చి టైంకి కూర్చొని. కాబట్టి ఆత్మ సంబంధమైన వరములను ఎలా అపేక్షించాలి? ఆసక్తితో అపేక్షించాలి. విశేషముగా మీరు ప్రవచన వరమును అపేక్షించుడి అని అన్నాడు. ప్రవచన వరం అండర్లైన్ చేసుకోండి. ప్రవచన వరం. రెండవది ఆత్మ సంబంధమైన వరములలో రెండవది ఏమిటండి? ప్రవచన వరము. దాన్ని కూడా అపేక్షించాలంట, కోరుకోవాలంట. ఆత్మ సంబంధమైన వరములలో రెండవది ఏమిటనంటే ప్రవచన వరం. దాన్ని కోరుకోవాలి, అపేక్షించుడి. ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు. కాబట్టి భాషతో మాట్లాడేవాడు ఎందుకనగా భాషతో మాట్లాడేవాడు ఎవరితో మాట్లాడతాడు? ఇక్కడ మనుషులు ఎవరితో మాట్లాడుతుంటారు? భాషల్లో మాట్లాడేవాళ్ళు. అసలు కనీసం అది చాలా ఇదిగా ఉంటుంది. ఇట్ లుక్స్ లైక్ వెరీ ఫన్నీ థింగ్ వెన్ వీ సీ అట్ ద పీపుల్ వెన్ దే స్పీక్ ఇన్ టంగ్స్. వాళ్ళు భాషతో మాట్లాడతారంటూ ఉంటారు. ఇక్కడ మనుషుల్ని మందిని 1000 మందిని కూర్చోబెట్టుకుని వీళ్ళు భాషలో మాట్లాడుతూ వాళ్ళు ఏదో చెప్పేటట్లు. వాళ్ళకి అవసరం లేదు. మనుషులతో నీకెందుకు ఆ భాష? ఎవరితో మాట్లాడాలంటే ఒకవేళ భాషతో మాట్లాడడం అనే మాటను దేవునితో నువ్వు మాట్లాడుకో. నీకు వచ్చిన ఏ భాష మాట్లాడతావో ఆ భాషతో నువ్వేం చెయ్యి. అందులో భాషతో మాట్లాడడం అనే మాట కూడా సరే, ఏదో అన్య భాష అన్నట్లు కాదు.
భాషతో మాట్లాడడం అంటే అర్థం ఏమిటంటే సింప్లిఫైడ్ కాన్సెప్ట్ అది. నీకు తెలిసిన భాషతో నువ్వు దేవునితో మాట్లాడే ఒక సర్వసాధారణమైన మాటనే భాష అని అన్నాడు అక్కడ. ఎలాగా? ఇప్పుడు శేషు గారు ఉన్నారు, ఆయనకి తెలిసిన భాష తెలుగు. ఆయన భాషతో ఎవరితో మాట్లాడాలి? అంతే. అదే అక్కడ చెప్తున్నది. దీన్ని కాంప్లికేట్ చేసుకునేది ప్రపంచం. తిమోతి గారు ఉన్నారు, ఆయన తెలుగు తెలిసిన వ్యక్తి. తమిళనాడులో వచ్చి నేను స్వార్థ ప్రకటన చేస్తానంటే తమిళ వాళ్ళకి తెలుగు ఏం భాష అవుతుంది? అన్ని భాష అవుతుంది. నువ్వు అట్లాగా చెప్పి నువ్వు మనుషులతో మాట్లాడాలంటే మనుషులకు తెలిసిన భాషతో నువ్వు వాళ్ళకి తెలిసిన భాషతోనే మాట్లాడు. మనుషులతో మాట్లాడడం అనే మాట కూడా సరే, ఇక్కడ చెప్పబడిన మాట. నువ్వు మనిషి ఎదుటి వ్యక్తికి ఏ భాష అర్థమవుతుందో ఆ భాషతో మాట్లాడేటట్లు ఉంటే మాట్లాడు, ఏమి తప్పు లేదు. అర్థం చేసుకోండి. నేను మాట్లాడుతున్న భాష తెలుగు అన్నప్పుడు ఎదుటి వ్యక్తి తెలుగు వ్యక్తిగా ఉన్నప్పుడు నేను వీ కెన్ కన్వర్స్ విత్ ఈచ్ అదర్, మాట్లాడుకోవచ్చు. భాషతో మాట్లాడేవాడు దేవునితో మనుషులతో కాదు దేవునితో మాట్లాడుతున్నాడంటే ఇదేదో కాదు. నీకు తెలిసిన భాషతో నువ్వు ఏ భాషతో మాట్లాడినా దేవుడు వింటాడని దాని అర్థం. నీకు తెలిసిన భాషతో నువ్వు ఏం మాట్లాడినా దేవుడు వింటాడు. అంతేగాని ఇదేదో బాబా రబరబా అనే మాటలు కాదు. అది అర్థమవుతుందా చెప్తున్నది? మనుష్యుడు ఎవడును గ్రహింపడు, కానీ ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. ఒకవేళ కొంతమంది మనుషులు గ్రహింపలేడు. ఇప్పుడు నా భాష నాకు ఇంగ్లీష్ వచ్చని చెప్పేసి ఇంగ్లీష్లో ఉపదేశం చేస్తే చదవలేని మా అమ్మగారు లేదనంటే ఇంకా అమ్మగారు వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళకి ఇంగ్లీష్ తెలియదు. వాళ్ళకి గ్రహింపు ఉంటుందా? గ్రహింపు ఉండదు. కాబట్టి మనుషుడు ఎవడనూ గ్రహింపడు, కానీ వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు అని అన్నాడు అనమాట. ఆత్మ వలన ఎవరితో ఏం పలుకుతున్నాడు? మర్మాలు పలుకుతాడు. క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు ప్రవచించువాడు మనుషులతో మాట్లాడుచున్నాడు. ఏమేం మాటలు మాట్లాడాలి ప్రవచించేవాడు? క్షేమాభివృద్ధి, హెచ్చరిక, ఆదరణ కలుగునట్లు ప్రవచించేవాడు ఏం చేయాలి? మనుషులతో మాట్లాడుచున్నాడు. కాబట్టి ఏదైనా ఇక్కడ ముఖ్యంగా మీరు గుర్తించండి, ఒకవేళ అతీతమైనటువంటి భాష మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా సరే వాళ్ళు ఎవరితో మాట్లాడుకోవచ్చు అని అంటే అలాంటి అవకాశాలు మొదటి శతాబ్ద సంఘంలో ఉండింది. ఎవరికి తెలియని భాషలో మాట్లాడే ఒక పద్ధతి మొదటి శతాబ్ద సంఘంలో ఉండింది. అదేవిధంగా ప్రవచించడం అనేది కూడా సరే మొదటి శతాబ్ద సంఘంలో ఉండింది. ఎందుకు కారణం ఏమిటి అని అంటే క్షేమాభివృద్ధి, హెచ్చరిక, ఆదరణ కలిగేటట్లుగా ప్రవచించడం అన్నది జరిగిందన్నమాట. ఏమన్నా అర్థమైందా? మనుషులతో మాట్లాడేటప్పుడు క్షేమాభివృద్ధి, హెచ్చరిక, ఆదరణ కలుగునట్లు ప్రవచించాలన్నమాట. క్షేమాభివృద్ధి అంటే అర్థం ఏమిటి? అన్ని విషయాల్లో మేల్కొంది, ఆత్మకు సంబంధమైన విషయాలు ప్రయోజనకరముగా. క్షేమాభివృద్ధి అని అంటే ప్రయోజనకరముగా, ఎదుటి సహోదరుని యొక్క ప్రయోజనార్థమై. తర్వాత ఆత్మ సంబంధం ఆగండి, హెచ్చరిక అని అన్నాడు. హెచ్చరిక ఏమిటి? తప్పుదిద్దుకోవడానికి. హెచ్చరిక తప్పుదిద్దుకోవడం కాదు, జాగ్రత్తలు చెప్పడం. తప్పుదిద్దడం వేరు. హెచ్చరిక అనేది దేనికి సంబంధించిన మాట? జాగ్రత్త. నాన్న అట్లా ఉండకు, అట్లా పోకు, ఇక్కడ వెళ్ళొద్దు, హెచ్చరిక. తర్వాత ఆదరణయు కలుగునట్లు అని అన్నాడు. దీన్ని ఒక పెద్ద ఆయన ఏం చెప్పారని అంటే ఉపదేశించే వాళ్ళంట ఏంటి? ఉపదేశించే వాళ్ళు ఉపదేశంలో బోధలో ఈ మాటలు ఉండాలి, క్షేమాభివృద్ధికరమైన మాటలు ఉండాలి, హెచ్చరికకు సంబంధించిన మాటలు ఉండాలి, ఆదరణకు సంబంధించిన మాటలు ఉండాలనే ఒక తప్పుడు సిద్ధాంతాన్ని ఆయన లేవనెత్తారు.
దీన్ని ఇంకొక ఆయన ఏం చేశారంటే దాన్ని ఏం పేరు అంటారు, ప్రసంగ శాస్త్రం అనే ఒక తప్పుడు శాస్త్రం, బైబిల్లో నుండి మరో శాస్త్రాన్ని తీశారు, హోమ్లెటిక్స్ అని చెప్పేసి. హోమ్లెటిక్స్ అని అంటే ప్రసంగ శాస్త్రం అని, అంటే ఒక ఉపదేశకుడు ఎలా దేవుని యొక్క వాక్యాన్ని బోధించాలి అనడానికి ఒక శాస్త్రాన్ని తయారు చేస్తున్నారు వీళ్ళు. ఇవన్నీ అబద్ధాలు. ప్రవచించేవాడి గురించి అక్కడ మాట్లాడడం జరిగింది. ప్రవచించేవాడు ఎలా ప్రవచించాలి? సంఘములోనున్న మనుషులు క్షేమాభివృద్ధి, హెచ్చరిక, తర్వాత ఆదరణ కలిగేటట్లుగా ఏం చేయాలి? ప్రవచించాలి. మొదటి శతాబ్ద కాలంలో మనుషులు ఎలాంటి పరిస్థితులు ఉండేవంటే, రోమా సామ్రాజ్యం ఏలుబడి చేస్తున్న కాలంలో ఏ సంఘంలో ఉన్న వ్యక్తిని ఎప్పుడు నిప్పంటించి వాళ్ళ రాత్రుల్లో చలి కాచుకోవటానికి వాళ్లకు ఒక మనిషి కావాలి. ఏం కావాలి? చలి కాచుకోవటానికి ఒక మనిషి కావాలన్నప్పుడు ఎవరిని బట్టినా వాళ్ళు వ్యతిరేకించే వాళ్ళు, కానీ ఈ సంఘంలో ఉండే వాళ్ళు మాత్రం పర్సిక్యూషన్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో, హతసాక్షులుగా. వీళ్ళెవరు అసలు అత్యంత పరిశుద్ధులైన పవిత్రులైనటువంటి మనుషులు కదండి సంఘంలోని వాళ్ళు. వీళ్ళు తమ్మును తాము అప్పగించుకునేసేవాళ్ళు అన్నమాట. వాళ్ళు చంపాలనుకుని తీసుకెళ్ళిపోయేసి వీళ్ళని మంట పెట్టి ఆ మంటలో వచ్చిన కార్ చిచ్చులో వాళ్ళు ఏం చేసేవారంటే చలి కాసుకొని ఆ రాత్రి గడిపేవాళ్ళు సైనికులు. సంఘం మొదటి శతాబ్ద సంఘం అందుకే 120 సంవత్సరంలోనే అంతమైపోయిందని నేను చెప్తున్నది. ఒక్కొక్కరిని వాడికి ఏ పిచ్చి కోపం వచ్చినా సంఘం మీద చూపించేవాడు, లోకం మీద చూపించేదానికి వాడికి అంత ధైర్యం ఉండేది కాదు. లోకం మీద చూపిస్తే రాజ్యం కూలిపోతుంది అని చెప్పేసి లోకం మీద కాకుండా ఆనాటి మొదటి శతాబ్ద సంఘము ఎట్లాంటి పరిస్థితుల్లో ఉండేదని అంటే అత్యంత దారుణమైన స్థితిగతుల్లోకి వెళ్ళిపోయింది సంఘం. అట్లాంటి పరిస్థితుల్లో ప్రవక్తులు ఉండేవారు అన్నమాట సంఘంలో. ఎవరుండేవాళ్ళు? ఎందుకు అని అంటే రేపు ఏం జరగబోతుందో ఈ ప్రవక్తులు ఏం చెప్తారనమాట, సమాచారాన్ని చేరవేస్తారు. నాయన రేపు ఈ కార్యక్రమం జరగబోతుంది, మీరు తప్పించుకోండి, మీరు ఇక్కడ నుండి ఖాళీ చేసుకొని వెళ్ళిపోండి. ఎక్కడ పడితే అక్కడ ఆ సంఘంలో ఉన్న ప్రతి సహోదరుడు సహోదరిని కాపాడే విధానంలో క్షేమాభివృద్ధి, హెచ్చరిక, ఆదరణ. ఇప్పుడు కరెక్ట్గా సరిపోయిందా? ఇప్పుడు మనకేం క్షేమాభివృద్ధి? మనం అంతా క్షేమంగానే ఉన్నాం. హెచ్చరికలు మీరేమైనా డేంజరస్ స్టేజ్లో ఉన్నారు? ఏమి డేంజర్? ఆత్మ సంబంధంగానో భౌతిక సంబంధంగానో డేంజరస్ స్టేజెస్లో ఏం లేము, ఎవరము లేం నిజంగా చెప్పాలంటే. ఒకవేళ మీకున్న ఇబ్బందులను బట్టి మీరు ఏమన్నా అట్లా అనుకుంటే అదేమి అంత మొదటి శతాబ్ద సంఘంలో ఉన్న పరిస్థితులు అంత అయితే కాదు. ఖచ్చితంగా ఉందంటారా? లేవు. ఈ మనకు మనమే సృష్టించుకొని మనకు మనమే కష్టాల్లో ఇబ్బందుల్లో పడిపోయే ప్రమాదంలో ఉంటామే తప్ప నిజముగా మొదటి శతాబ్ద కాలం నాటి పరిస్థితులు అయితే నేడు సంఘాల్లో లేవు, మన సంఘంలో లేదు. కానీ మనం ఏం చేస్తామంటే ఉన్న ఈ కష్టాలకే తట్టుకోలేక బాధపడిపోతూ ఉంటాం. హెచ్చరిక అన్నప్పుడు జాగ్రత్తలు చెప్పడం. మీరు అటు వెళ్ళండి. పౌలు గారికి ఆత్మ ఊరికే చెప్పేవాడు పరిశుద్ధాత్ముడు, నువ్వు అక్కడికి వెళ్ళొద్దంటే కావాలనే వెళ్ళేవాడు. అక్కడికి వెళితే ఏమి నన్ను చెప్తారా? చెప్పని బంధించబడడం, ప్రాణాపాయ పరిస్థితి జరిగి వెళ్ళొద్దు అని చెప్తే వెళ్ళేవాడు. అంటే ముందుగా ప్రవచనం అనేటువంటిది, ప్రవక్తలు ప్రవచనాలు అనేటువంటివి మొదటి శతాబ్ద సంఘంలో విరివిగా జరిగాయి. వాళ్ళ సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు ఇంత కార్యక్రమాలు జరుగుతూ వచ్చేవి. అర్థమవుతుంది నేను చెప్తున్న ఈ విషయాలు మీకు. నెక్స్ట్ 4వ వచనంలో, భాషతో మాట్లాడేవాడు తనకే క్షేమాభివృద్ధి కలుగు చేసుకుని గాని ప్రవచించేవాడు సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు చేయను. చూడండి, ప్రవచించేవాడు
ఎవరికి క్షేమాభివృద్ధి కలుగు చేస్తాడు? సంఘానికి క్షేమాభివృద్ధి. అది కాబట్టి ప్రవచించడం అనేది ఈరోజు ఈ అబద్ధ ప్రవక్తలను ఒకసారి ఆలోచన చేశారనుకోండి, ఎక్కడో ఒకడు కూర్చొని ఉంటాడు, వాడి పేరు చెప్పేస్తే ఏమండి 1000 మందిలో ఒక కామన్ నేమ్ ఏమన్నా ఉంటే సురేష్ అని పిలిచామనుకోండి, ఎంతమంది సురేష్లు ఉండరు? ప్రవచనం చెప్పేశాడు అని చెప్పేసి దాన్ని గొప్పగా చెప్పడం, ఇంకేదేదో చెప్తూ ఉంటారు. అవన్నీ అక్కడ ఉన్నోడు వాడి సంఘమోడో కూడా కాదు, వాళ్ళకి తెలియదు. ఇక్కడ ప్రవచనం చెప్తున్నోడికి ఎట్లాగా ఎక్కడి నుండో వచ్చి ఉంటాడు, వాళ్ళ గ్రూప్లో కూర్చుని ఉంటాడు, ప్రవచనం వీడు చెప్తూ ఉంటాడు స్టేజ్ మీద. చెప్పాల్సింది ఎవరికి? చెప్పండి. ప్రవచనం చెప్పవలసింది ఎవరికి చెప్పాలి? దేని కొరకు చెప్పాలి? క్షేమాభివృద్ధి పొందుకుంటూ, క్షేమాభివృద్ధి కొరకు, హెచ్చరిక కొరకు, ఆదరణ కొరకు చెప్పాలన్నమాట ప్రవచనం. అలాంటి ప్రవచన వరము మొదటి శతాబ్ద సంఘంలో ఉన్న వారికి మాత్రమే ఇవ్వబడింది. ఎందుకనంటే ఇప్పుడు మనకు అంత అవసరత లేదు. ప్రవచించి నువ్వు అట్లా చేయి, నువ్వు ఇట్లా చేయి అని అన్ని కరెక్షన్స్ అవసరం లేదు. అందుకోసమే లాస్ట్లో చెప్పేశాడు, ముగించేటప్పుడే కృత నిబంధన చట్టాన్ని రాసి ముగించేటప్పుడు ఏం చెప్పేశాడనంటే, మీకు ముందుగానే చెప్పేస్తున్నాను, మీకు శ్రమలు, మహాశ్రమలు, అగ్ని వంటి మహాశ్రమలు వచ్చి తీరుతాయి అని అన్నాడు. ఏం చెప్పాడు? శ్రమలు, మహాశ్రమలు, అగ్ని వంటి మహాశ్రమలు వచ్చి తీరుతాయని మీరేం చేయాలి? మీకు ఇంక ప్రవచనాలు అవసరమా? అర్థమవుతుంది నేను చెప్తున్నది మీకు. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయాన్ని కంప్లీట్గా తర్వాత చదువుకోండి. శ్రమలు, మహాశ్రమలు, ఆ తర్వాత అగ్ని వంటి మహాశ్రమలు. అంటే మీరు, నేను, నా కుటుంబం, నేను కలిసి చచ్చిపోతాం అనేంతగా శ్రమలు వస్తాయంట. కాబట్టి మీరేం చేయాలి? ఏం చేయాలి? సిద్ధపడండి అని అన్నాడే తప్ప ఈ కష్టం మీకు రాబోతుంది, ఆ రాబోయే సందర్భంలో నేను ఒక ప్రవక్తను పంపిస్తాను, మీ కష్టాలు తీరిపోతాయి, మీరు ఎదురు చూడకుండా, మీరు కష్టాలు పడకుండా ఉండేటట్లుగా చేస్తాడంటే కాదు. ఎందుకనంటే ఆనాటి మొదటి శతాబ్ద కాలంలో వాళ్ళ జీవితం మొత్తం కష్టాలతోనే నిండి ఉండింది. ఆ రోమా సామ్రాజ్యం వాళ్ళు కావచ్చు, లేదా ఆనాటి రాజులు కావచ్చు, శతాధిపతులు కావచ్చు, వాళ్ళు కావాలని సంఘాన్ని హింసించేవారు. కావాలని ఏ కారణమే ఉండదు, అలా హింసించేవారు వాళ్ళని. ఎవరిని? మొదటి శతాబ్దపు సంఘాన్ని. అప్పుడు శ్రమలే ఉన్నాయి కాబట్టి ప్రత్యేకించి వాళ్ళని కాపాడే విధానంలో క్షేమాభివృద్ధి, ఆదరణ, హెచ్చరిక మాటలు చెప్పడం కొరకు ప్రవక్తలను దేవుడు ముందుగానే సంఘంలో ఏర్పాటు చేశారు. మనకు ఆల్రెడీ ప్రవచన వాక్యంగా చెప్పేశాడు. అందుకని ప్రకటన గ్రంథం మనం చదువుతున్నప్పుడు ఈ ప్రవచన వాక్యములు అని ఎందుకు అన్నాడని అంటే, ప్రవచనం ఎప్పుడు చెప్పబడింది? మొదటి శతాబ్ద కాలంలోనే. ఏమని చెప్పబడింది ప్రవచనం అని అంటే, ఏం చెప్పబడింది ప్రవచనము? శ్రమలు, మహాశ్రమలు, అగ్ని వంటి మహాశ్రమలు వస్తాయి కాబట్టి మీరు రెడీగా ఉండండి అని చెప్పేసి అనేసాడు. కానీ ప్రత్యేకించి ఇంకా మనకు ఏ శ్రమలు వచ్చినా దాని నుండి తప్పించే మార్గాన్ని చెప్పడం కొరకు ఒక ప్రవక్త అవసరం లేదని దాని అర్థం అన్నమాట. అర్థమవుతుంది నేను మీకు చెప్తున్న విషయాలు. మిగిలిన సంగతులను వచ్చే వారం మనం పరిశీలన చేస్తాం. మీకు అందరికీ క్రీస్తు యేసు నామములో వందనాలు.